3 సార్లు చేస్తున్నాం. అర్థమవుతుంది కదా. సో సంఖ్యాశాస్త్రానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఇక్కడ దీంట్లో నమ్మకంలో అవ్యయ సంఖ్యలు అట్లా దానికోసం స్పెషల్ గా వాడబడ్డాయి. అది అన్నట్టు కథ. కానీ కథ నాకు క్వశ్చన్ అడిగారు. వెరీ గుడ్, మంచిగా కీప్ ఇట్ అప్. అంతా అట్లా ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీకు ఏకాగ్రత, ఇంట్రెస్ట్ కూడా ఉంటది. సో అదేంటి, ఇదేంటి, ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది, తర్వాత ఇట్లా ప్రతిదీ క్వశ్చన్ పెట్టుకుంటూ పోయే తత్వం మంచిది. అది దానివల్ల మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. లేకుంటే ఏదో అయిపోయింది కథ, మళ్ళీ కూర్చొని పేపర్ చదువుకుంటే ఏదో టైం పాస్ చేస్తారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. స్టూడెంట్ అంటే ఇట్లా ఉండాలి. దీన్ని క్యాటగరికల్ మెథడ్ అంటారు. ఎట్లా అంటే ఫస్ట్ గురువు చెప్తూ ఉంటాడు. మన పురాణాలన్నీ గట్లనే ఉన్నాయి. శౌనకాది మహర్షులు పోయినారు, సూతుడు కూర్చున్నారు. సూత భగవానుడు చెప్తుంటే ఆయన రోమహర్షణుడు అంటారు. మధ్యలో కొద్దిగా చెప్తాడు, ఆగుతాడు. ఆగంగానే స్టూడెంట్ మళ్ళీ క్వశ్చన్ చేయాలి. లేదంటే ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా ఎట్లా తెలియాలి కదా. ఇప్పుడు నేను ఇవాళ చెప్పొద్దని కామ్గా కూర్చున్నా, ఎవరైనా పింగ్ చేస్తే చెప్తా అనుకున్నాను. ఉత్తగానే చెప్పుకుంటూ పోతే ఏ అన్నట్టుంటే ఎట్లా ఉంటది, నాకు చెప్పబుద్ధి అవుతుందా కదా. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం విద్యను చెప్పగలుగుతాం, అంతే కదా. వెరీ గుడ్. అట్లా మంచిగా స్టడీ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన సుందరాఖండ కావచ్చు, సౌందర్య లహరి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంటిని మంచి ఓపిక్ గా విడదీసుకుంటూ, దాంట్లో మీకు ఇంతకుముందు అన్నారు కదా ఏం కావాలన్నారు, వర్క్స్, ధాతువులు కదా. వాటిని క్రియనే ధాతు అంటారు, ఇంగ్లీష్ లో వర్బ్ అంటారు. మీకు ఇంకొక హై లెవెల్ చెప్తే ఇంగ్లీష్ కు అని, ఇప్పుడు అంతా ఇంగ్లీష్ కాలం కదా. ఇప్పుడు సంస్కృతం అంటే ఎవరి పిల్లలు కూడా పట్టించుకుంటలేరు కదా. అయితే ఇంగ్లీష్ కాలంలో ఇంగ్లీష్ పద్ధతిలో కొంత చెప్పాలి. ఇప్పుడు మనకు సంస్కృతం మీ అందరికి ఒక హై లెవెల్ గైడెన్స్. ఎందుకంటే ముందర అందరూ మంచి అది తయారైతేనే బాగుపడుతుంది లోకం. ఇంగ్లీష్ లో ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పండి? 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అంతేనా? ఏంటి? నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, తర్వాత అడ్వర్బ్, తర్వాత ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో మొత్తం 8 ఉన్నాయి. సంస్కృతంలో ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే 3 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అయితే మరి ఏంటి, సంస్కృతంలో 3 ఉన్నాయి, మీ సంస్కృతంలో మా ఇంగ్లీష్ 8 ఉన్నాయి అంటారు. ఈ సంస్కృతంలో 8 ఉన్నాయి, ఇంగ్లీష్ 8 ఉన్నాయి. 8 కాదు, దాన్ని మనం కోరిలేట్ చేసుకోవాలి రెండింటికి. సో ఇప్పుడు ఇంగ్లీష్ లో నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్ ఈ 3 కలిపి ఒక కేటగిరీ కిందకి వస్తుంది. వాటిని శబ్దాలు అంటారు. రాసుకుంటున్నారు, వింటున్నా, ఓపిక వింటున్నా, బోర్ కొడుతున్నా? అయ్యో వింటున్నా అండి. వెరీ గుడ్. ఎందుకంటే కొద్దిగా డ్రై ఉంటుంది, ఓపికగా వినాలి. మీరు మంచిగా రావాలి అంటే మాత్రం ఇట్లనే వినాలి. ఏదో చెప్పుకుంటూ పోయి పైన అంటే సరే అట్లా కూడా చెప్పవచ్చు కదా. మంచి డీటెయిల్ ఎవరినన్నా మంచి స్కాలర్స్ కూడా, ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు చెప్తే రామాయణం చెప్తున్నారు వినుంటే మాకు టైం లేదు సార్, మాకు టైం లేదు, మీరు మా క్లాస్ అన్ని ఆఫీస్ పని ఉన్నది అంటారు కదా. అంతే అంటున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే కొద్దిగా ఇట్లాంటివి నేర్చుకోండి. పిల్లల్ని పోయి అడగాలి, పిల్లలు మరి ఈ సంగతి ఏంటి, మీ ఇంగ్లీష్ లో ఇది ఏంటి, ఇట్లా మీరు ఒక రెండు ముక్కలు చెప్పారు అనుకోండి, వాళ్ళు ఒక్కసారి దిగి వస్తారు. వింటున్నారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ టక్కున క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వాళ్ళు ఏమనుకుంటారంటే అందరూ మాకు ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటారు కదా. పెద్దవాళ్ళు మీకేం తెలుస్తుంది, మీకు మేము ఎంత కష్టపడుతున్నాం, మా శ్రమ మీకేం తెలుస్తుంది అని ఒక భ్రమలో ఉంటారు. సో వాళ్ళ భ్రమను పోగొట్టాలంటే ఏం చేయాలంటే మీరు కొన్ని ఇట్లాంటి సూత్రాలు తెలుసుకొని వాళ్ళని మెల్లగా వేయాలన్నట్టు.
అమ్మ ఏంటి మా అమ్మ నాన్న గివెన్ ఏందో చెప్తున్నా, ఏం చదువుతున్నారు వీళ్ళు అసలు, మాకే తెలియదు ఇంగ్లీష్ విషయాలు చెప్తున్నారు ఏంటి అని వాళ్ళకు ఒక ఫీలింగ్ వస్తుంది. వచ్చినప్పుడు మెల్లగా దీని వైపు ఆకర్షితులైతారు కదా. ఈ ఆకర్షణ మంచిది, ఎందుకంటే విద్య ఆకర్షణ. ఎందుకంటే ఇప్పటి వాళ్ళు కల్చర్ ఎట్లా తయారైందంటే ఇంగ్లీష్ కల్చర్, ఇంగ్లీషే చాలా గొప్పది అదొక భాష కదా. అది గొప్పది అనే వరకు దీని వైపు వాళ్ళు చూస్తలేరు, చూడకపోయే వరకు దీంట్లో చెప్పిన విషయాలు వాళ్ళ అవగాహనలోకి వస్తలేవు. ఏదో పెద్దాళ్ళకి ఇవన్నీ చదవాల్సింది, ముసల్తనంలో చదవాల్సింది, మనకి ఇప్పుడు ఎందుకు, మనకు అవసరం లేదు కదా. మేమంతా చాలా ఎడ్యుకేటెడ్, ఓల్డ్ జనరేషన్ అంతా అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి పెద్ద తెలియదు కదా అనే ఒక ఫీలింగ్ ఉన్నది అన్నట్టు. ఆ ఫీలింగ్ బ్రేక్ చేయాలంటే మీరేం చేయాలంటే వాళ్లకు ధీటుగా 2-3 తయారు చేయాలి, వాళ్ళ నోరు మూయిపియాలి. అప్పుడు వాళ్ళు దిగి వస్తారు కదా. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, దిగి రావడం అంటే ఇంట్రెస్ట్ తెప్పియాలి కదా. మరి మన సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఎందుకంటే వేదాలు శాస్త్రాలని దాంట్లోనే రాశారు కదా. సో ఆ లాంగ్వేజ్ లో చాలా దాన్ని వెస్టర్నర్స్ కూడా దాని మీద చాలా రీసెర్చ్ చేశారు బాబు. వాళ్ళ ఇంగ్లీష్ ఇదివరకు ఏమీ లేదు, వాళ్ళ వ్యాకరణం కూడా మన వ్యాకరణం నుంచే నేర్చుకున్నారు. జర్మన్ స్కాలర్స్ వీళ్ళందరూ మన వేదాల మీద ఎంతో పరిశోధన చేసి ఎంతో నేర్చుకుందామని ట్రై చేశారు, నేర్చుకున్నారు కూడా కదా. మన వ్యాకరణం, మన సంగీతం, మన శాస్త్రాలు కొన్ని చాలా ఉత్తమ అంటే ఇప్పటికి కూడా వాళ్ళు అంత మెచ్యూరిటీ వాళ్ళ భాషల్లో లేదు కదా. కాబట్టి మీరు ఇవి యూజ్ చేసుకోవాలి, తెలుసుకొని మంచి ఓపికగా రాసుకోండి. నేర్చుకుంటే అంటే ఏదో విన్నాం అయిపోయింది, ప్రవచనం అందరు చెప్తున్నారు బయట ప్రవచనం, గట్ల ప్రవచనం కాదు. సో దానికి అదే దీని లెక్క కదా, అందే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, దీని రుచి దానికే ఉంటది. మనం కాలేజ్కి పోతే ఒకటే నేర్వం కదా, ఓన్లీ ఆధ్యాత్మికం అదొక సబ్జెక్ట్, ఇదొక సబ్జెక్ట్, ప్రతిది ఒక సబ్జెక్టే. అన్ని సబ్జెక్టులు అన్నం తినేటప్పుడు ఏమి కూర వేసుకుంటాం, పప్పు వేసుకుంటాం, తొక్కు వేసుకుంటాం, అన్ని వేసుకుంటేనే మనకు పరిపూర్ణత అనేది వస్తుంది. ఒకటే తినం కదా రోజు కదా. అట్లనే అన్నిటి మీద అవగాహన వచ్చినప్పుడు మీరు వాళ్ళని అది చేయగలుగుతారు, దారిలోకి తీసుకురాగలుగుతారు కదా. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోండి, ఓపికగా నేర్చుకోండి. ఎందుకంటే మీరు ఒక ఎగ్జాంపుల్ అవుతారు. ఇప్పుడు మీ నుంచి మా వాళ్ళు కూడా నేర్చుకుంటారు అందరూ కాబట్టి ఓపికగా నేర్చుకోండి, చెప్పిన విషయాలు మంచిగా నోట్ చేసుకోండి, మంచిగా అడగండి. వెరీ గుడ్. అయితే అదే అయిపోయింది. నెక్స్ట్ ఏం నేర్చుకుందాం, ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా? అయితే నాకేమనిపిస్తుందంటే మనకు దుర్గా సప్తశతి చాలా అద్భుతమైన గ్రంథం. ఇది మార్కండేయ పురాణంలోది. ఇది చాలా మందికి మనకు తెలుగులోనే మనకు ఒక మీనింగ్స్ లేకుండా ఉన్నది. దీనికి ఫస్ట్ చదవనియ్యరు. సప్తశతి అనగానే అమ్మో చండీ ఉపదేశం అని భయపెడతారు ఫస్ట్. అక్కడ అదే లొల్లి. తప్పిపోయేవాడన్న చదివినా వానికి అర్థం తెలియదు. బయట చండీ హోమం అని లక్షల కొద్దీ వసూలు చేస్తున్నారు. అది ఏంటంటే పైనుంచి ఆకాశం నుంచి దిగిన కొంతమంది మాత్రమే చేయాలి, అది మామూలు వాళ్ళు చేయకూడదు అనే ఒక అభిప్రాయం సంఘంలో ఉన్నది. వచ్చిన పరిస్థితుల్లో అదే వచ్చింది సార్. అదే వచ్చింది. మనం ఆకాశం నుంచి దిగలేదు కానీ దిగకుండా మనం కొంత నేర్చుకునే ప్రయత్నం చేయాలి కదా. కదా ఇది అందరూ తెలుగులో మీనింగ్ ఉన్నది, అది ఏం కనబడలే ఇక్కడ. సో మీనింగ్స్ తో పాటు మంచిగా చదువుకుంటే అందరికి మంచి జరుగుతుంది కదా అని నా అభిప్రాయం. అయితే ఇవాళ మామూలు దాని గురించి ఈ చండీ సప్తశతి ఏంటి, దీని స్పెషాలిటీ ఏంటి, ఇది ఎక్కడిది అంటే మార్కండేయ పురాణంలో ఉంది. మొదటి పాయింట్, వేద వ్యాస మహర్షి
దాన్ని బాదరాయణుడు అంటారు ఆయనను. ఆయనే 18 పురాణాలను ఆయనే రాశాడు. దాంట్లో ఒకటి మార్కండేయ మహాపురాణం. దాంట్లో ఈ దేవి మహత్యం గురించి, అంటే దేవి యొక్క తత్వం ఏంటి అని చెప్పబడ్డది. అదే సప్తశతి. అయితే దీంట్లో ఎన్ని ఉంటాయంటే మొత్తం 700 శ్లోకాలు ఉంటాయి. శ్లోకాలు అనకూడదు, ఎందుకంటే కొన్ని అర్ధ శ్లోకాలు ఉన్నాయి, తర్వాత ఒక త్రిపాన్ మంత్రాలు ఉన్నాయి, కొన్ని ఉవాస మంత్రాలు ఉన్నాయి. కానీ టోటల్ మనకు 700 వస్తాయి. విచిత్రం ఏంటంటే మనకు భగవద్గీతలో కూడా 700 శ్లోకాలు ఉంటాయి కదా. తర్వాత మనకు భాగవతం ప్రకారంగా కూడా కృష్ణ భగవానుడు యొక్క అక్క ఎవరైతే ఉన్నారో దేవి, వాళ్ళిద్దరు అంటే కృష్ణుని కన్నా ముందు 7వ సంతానం దేవకికి మహామాయ కదా. వీటిద్దరికి సంబంధించిన గ్రంథాలు విచిత్రం ఏంటంటే 700 శ్లోకాలు ఉన్నాయి. అది కూడా మంచి కొరిలేషన్ కదా. అయితే దీంట్లో ఈ ఉపాసనకి ఏంటి అంటే కొన్ని తంత్రశాస్త్రాల నుండి వాళ్ళు ఏం చేశారు, పూర్వాంగాలు ఉత్తరాంగాలు అదిగా సపరేట్ నేర్చుకొని పారాయణం చేసేవాళ్ళు అట్లా అది చేసుకోవాలి, గురువు దగ్గర నుంచి నేర్చుకోవాలి. కానీ మనం మామూలుగా ఏంటి అంటే అసలు ప్రతి వాళ్లకు పురాణం చదివే రైట్ అయితే ఉంది కదా. ఫస్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ కావాలి కదా. ఇంట్రెస్ట్ క్రియేట్ అయినాక పారాయణం చేయాలా వద్దా, రెగ్యులర్ ఇలా చేసుకోవచ్చు, నాకు గంటే వీలైతుంది, ఎట్లా చేయాలి, ఏ రోజుల్లో చేయాలి, అది తర్వాత విషయం. ఇక మామూలుగా మనం ఒక లెక్చరర్ గా అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ లో చెప్పినప్పుడు ఓపెన్ గా ఏం చెప్తాం, పురాణం ఏదైతే ఉందో పురాణంలోని విషయాలు, దాని మీనింగ్స్ ఏంటి. ఎందుకంటే ఉపాసకులు చదువుతున్నారు మరి కదా, ఉపాసకులు పారాయణం చేస్తున్నారు. మరి యజ్ఞ తదర్థ భావ అని పతంజలి మహర్షి చెప్పిన సూత్రాన్ని బట్టి జపం చేసేటప్పుడు అర్థభావనం చెయ్యాలి. మరి ఉపాసన చేసేటప్పుడు అర్థభావనం చేస్తున్నారా అనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఉపాసన చేయకుండా క్వశ్చన్ అడగవచ్చు, ఇది మీరు చండీ సప్తశతిలో ఇదో పలానా శ్లోకం, ఇది దీని మీనింగ్ ఏం సార్ అని అడగచ్చు. అడగాలి కదా, మీనింగ్ లేకుండా అర్థం లేని చదువు వ్యర్థం, అంతే కదా. కాబట్టి అర్థం ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు మీరు నేర్చుకోండి, ఓపికగా నేర్చుకోండి. ఏమి ఓపిక బుక్ తెచ్చుకోండి, ఏది సప్తశతి తెచ్చుకొని దాన్ని ఈ పఠనం చేసి అర్థాలను మంచిగా విచారించి తెలుసుకోండి. తెలుసుకుంటే మంచి శుభం జరుగుతుంది. సుందరాకాండ విచిత్రం ఏంటంటే సుందరాకాండ తర్వాత చండీ సప్తశతి 3 గురు చరిత్ర, ఈ 3 పారాయణం జరిగితే చాలా మంచిది. విచిత్రం మనం సుందరాకాండ నడుస్తున్నది, ఈ గురు చరిత్ర అణువు మన గురువు గారి ఈ విషయాలు మాట్లాడుతూనే ఉంటాం. ఏదన్నా గురువు గారితో లింక్ చేయకుండా మనకు నిద్ర పట్టదు, అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా తయారైనారంటే చెప్పేవాళ్ళు అందరికీ నాలెడ్జ్ అంతా ఆకాశం నుంచి వీళ్ళకి వచ్చిందా అన్నట్టు అనిపిస్తున్నది. ఎవరు వాళ్ళ గురుస్థుతి చేయట్లేదు. ఇప్పుడు మన మూలాలను మర్చిపోవద్దు కదా. మనం ఎక్కడి నుంచి వచ్చింది తెలివి, ఒక విషయం చెప్తున్నాం అంటే ఇక్కడి నుంచి వచ్చింది, ఆకాశంలో నుంచి వస్తుందా కదా. పుట్టామంటే ఎక్కడి నుంచి పుట్టాం, ఆకాశం సడన్ గా వచ్చామేంది, ఊడిపడ్డాం, పడలేదు కదా. అందుకే తల్లిదండ్రులకు విలువ ఇస్తాం. ఈ విద్య వచ్చిందంటే ఎట్లా వస్తుంది, గురువు ద్వారా వస్తుంది. ఇక్కడ ఏ ప్రవచనంలో గురువు గురించి మాట్లాడారు, వీళ్ళందరికీ ఎట్లా వచ్చిందో నేను రీసెర్చ్ చేద్దామన్నా దొరుకుతలేదు. ఇప్పుడు చెప్పేవాళ్ళు ప్రవచనం చెప్పేవాళ్ళు ఇది ఎంతవరకు ఇది చెప్పాలి కదా మనం, లేకుంటే ఏమైతే అహంభావం అవుతుంది, అంత నాకే ఎక్కడి నుంచో వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి గురు చరిత్రను నిరంతర పారాయణం జరుగుతూ ఉండాలి. అంటే నిరంతరం గురుస్మరణ చేయాల్సిందే, అంతే. మనసు సరెండర్ అయిపోవాలి కరెక్ట్. అందుకే మనం గురువు గారి చెప్పిన ఈ విషయాలను నిరంతరం చరిత్ర రూపం, చరిత్ర అంటే ఏంటి, వాళ్ళ నడవడిక, వాళ్ళ అడుగులు, ప్రతిదీ చరిత్రనే. సో గురువు గారు ఇవన్నీ ఎంత అద్భుతంగా చెప్పేవాళ్ళు అంటే, ఒక శ్లోకం తీసుకున్నారంటే ఆయన రోజంతా చెప్పేది, చాలా డీటెయిల్డ్ గా చెప్పేది. ఎన్నో అసలు దాంట్లో చండీ సప్తశతిలో కొన్ని పై అర్థాలు ఉంటాయి.
కొన్ని చాలా లోతైన అర్థాలు ఉంటాయి. ఆయన లోతైన అర్థాల పోతుంటే ఎక్కడికో వెళ్ళిపోయేది. ఇక అంత డీప్ నాలెడ్జ్ ఆయనే సంపాదించారు. అయితే మనం గురు చరిత్ర మనకు నిత్యం నడుస్తుంటది. ఏ గ్రంథం చదివినా గురు చరిత్ర ఉండాల్సిందే కదా. తర్వాత సుందరాకాండ పొద్దున జరుగుతున్నది, దగ్గర పడుతున్నది అది కూడా. తర్వాత ఇప్పుడు చండీ సప్తశతి మొదలు పెడదాం. అయితే దీంట్లో మొత్తం హై లెవెల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. చండీ సప్తశతిలో మొత్తం 13 చాప్టర్స్ ఉంటాయి. 13 చాప్టర్స్ లో 3 చరిత్రలు ఉంటాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా విభజించారు. మహాకాళి చరిత్రలో మొదటి అధ్యాయం ఉంటది. చాప్టర్ అంటే అధ్యాయం. మొదటి అధ్యాయము మహాకాళి చరిత్ర, 2, 3, 4 మహాలక్ష్మి చరిత్ర, తర్వాత 5 నుండి 13 మహాసరస్వతి చరిత్ర, 1, 3, 9 అంటే మొత్తం అంత యుద్ధం. దీంట్లో మొదటి అధ్యాయం. ఇప్పుడు మొదటి శ్లోకం వాళ్ళు చెప్పుకుందాం. ఓకే, ఇక మార్కండేయుడు చెప్తున్నాడు. మార్కండేయ ఉవాచ అంటే మార్కండేయుడు చెప్పెను. ఈ ఉవాచ మీరు వర్డ్స్ అన్నారు కదా ఇంతకు ముందు. ఉవాచ అంటే చెప్పెను అన్నట్టు. దీన్ని సంస్కృతంలో లిట్ అంటారు. అంటే ఎప్పుడో జరిగిన విషయం. చాలా పాస్ట్ టెన్స్. అంటే పాస్ట్ టెన్స్ లో కూడా 2 రకాల పాస్ట్ టెన్స్ ఉంటాయి. ఒక గడిచిన రాత్రి లోపల 24 గంటల్లో జరిగినది ఒకటి పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్. ఇక ఇది ఎప్పుడో జరిగింది, ప్రత్యక్షం. ఇది ప్రత్యక్షం కాదు కదా, అపరోక్షం. ఆయన చెప్పింది మనం ఎవరైనా చూసారా? ఎవరు చూడలే కాబట్టి పరోక్షం కాబట్టి దీన్ని లిట్ అంటారు. ఉవాచ చెప్పెను అన్నట్టు. బభూవ ఉండెను. దశరథుడు ఎప్పుడో ఉండెను. ఎవరు చూడలే, ఉన్నాడో లేదో ఎవరికి తెలుసు. మన కళ్ళతో ప్రత్యక్షంగా చూడలేదు, గ్రంథాల ద్వారా దీని ద్వారా మనకు తెలుస్తున్నది. సో మార్కండేయ ఉవాచ ఏం చెప్తున్నాడు? సావర్ణి సూర్యతనయో యోమను కథ్యతేష్టమ నిశామయ తదుత్పత్తి విస్తరాద్గదతో మమ. అయితే గురుస్మరణ అయినాక ఎవరిని స్మరణ చేసుకోవాలి? గురు గణపతిశ్చైవ. గురుస్మరణ, గణపతి స్మరణ. ఇప్పుడు పురాణాలు రాసినప్పుడు, మన మహాభారతం రాసినప్పుడు వ్యాస భగవానుడు చెప్తుంటే గణపతి రాస్తాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్. ఒకళ్ళు గురువు చెప్తుంటే అక్కడ ఎగ్జిక్యూట్ చేసేవాడు గణపతి అన్నట్టు. అయితే వీళ్ళిద్దరిని స్మరణ చేసుకోవాలి. వీళ్ళది కాంబినేషన్ కలిసి ఉంటది ఎప్పుడు. గురువు వల్ల జ్ఞానం వస్తే గణపతి వల్ల అడ్డంకులు తొలుగుతాయి. లేకుంటే ఏమవుతుంది, కొన్ని కాగానే బంద్ అవుతుంది. ఇప్పుడు మనం మొదలుపెట్టిన ఏవి బంద్ కాలేదు. అటు సౌందర్యలహరి మొదలు పెట్టాం, కంప్లీట్ అయిపోయింది. సుందరాకాండ కూడా దగ్గర పడుతుంది. ఇది కూడా మొదలు పెట్టి మధ్యలో అయిపోతే ఎట్లా ఉంటది? బాగుండదు కదా. కాబట్టి ఎట్లాంటి అడ్డంకులు రాకుండా గణాధిపతిని స్మరణ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు చూడండి, సావర్ణి. కొందరు ఏమంటారు, మంత్రంలోనే రహస్యంగా గణపతి బీజాక్షరాలు ఉన్నాయంటారు. ఇక బీజాక్షరాల వరకు మనం పోవాల్సిన అవసరం లేదు అంటుంటారు. దాంట్లో శాస్త్రాల్లో చెప్తుంటారు. మనం ఏంటి అంటే ఫస్ట్ ప్లేన్ మీనింగ్ చూసుకుంటూ పోదాం అన్నిటికీ. సావర్ణి సూర్యతనయో యోమను కథ్యతేష్టమ నిశామయ తదుత్పత్తి విస్తరాత్ గదతో మమ. అంటే ఏం చెప్తున్నాడు అంటే సావర్ణి అనేవాడు ఎవరు? సూర్యతనయ, సూర్యపుత్రుడు. అతను ఎవరు? ఎవరైతే అష్టమః మను కథ్యతే, 8వ మను అని చెప్పబడ్డాడో అతనే ఈ సావర్ణి. ఎవరి సూర్యతనయుడు, ఎవరి సావర్ణి అంటే ఎవరైతే 8వ మనుధర్మరాజు అయ్యాడో అని చెప్పబడుతున్నాడో అతనే సావర్ణి. తత్ ఉత్పత్తి, అతని యొక్క ఉత్పత్తి, అతని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, అది నా చేత ఏదైతే విస్తరంగా చెప్పబడుతున్నదో దాన్ని నిశామయ, జాగ్రత్తగా వినండి.
ఏంటి? పే ద అటెన్షన్. ఎట్లాంటి అటెన్షన్? మొత్తం మన ఏకాగ్రత మొత్తం పెట్టాలి. నిశామయ, ఏకాగ్రతతో మనం విన్నప్పుడు ఏమవుతుందంటే శమయ, శాంతిస్తుంది మనస్సు. ఇతరాం శమయ. అయితే ఇక్కడ మనువు, ఈ మనుధర్మరాజు ఏంది, 8వ మనువు ఏంటి, ఈ కథలు కూడా డౌట్లు వస్తాయి కదా మనకు. అసలు ఈ మనువు అంటే ఏంటి, నిన్నెవరు అడిగారు. అయితే మనువు, ఎంతమంది మనువులు ఉన్నారు, ఈ కాలగణన ఏంటి, ఇది కూడా ఒక శాస్త్రం. ఇది మనువు అంటే ఏంటి, ఇప్పుడు ఏ మనువు నడుస్తున్నది? వైవస్వత మనువు. మీరు సంకల్పం చెప్పేటప్పుడు పూజ అని ఇంతకుముందు అన్నారు కదా, పూజ చేసేటప్పుడు ఏం చేస్తారు? మీరు వైవస్వత మన్వంతరే సంకల్పం చెప్పుకుంటారు. సంకల్పం చెప్పుకుంటారు కదా మొదలు. సంకల్పంలో ఏం చెప్తారు? ఒకటి టైము, తర్వాత ప్లేస్, పర్పస్. తర్వాత అంటే ఫలానా ప్లేస్ లో ఫలానా టైంలో ఈ పర్పస్ కోసం చేస్తున్నాను అని చెప్పుకుంటారు. అయితే ఈ టైం చెప్పేటప్పుడు ఏంటి, ఫలానా ఈ మాసం, ఇప్పుడు మార్గశిర మాసం, కృష్ణపక్షం, ఏకాదశి అని చెప్తారు కదా. ఇట్లా చెప్పేటప్పుడు మొత్తం మీరు కాలగణన మొత్తం చెప్తారు. ఏంటి, ఏం మన్వంతరం నడుస్తున్నది? అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే కదా, వైవస్వత మన్వంతరే 28 తమే యుగే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే. ఇవన్నీ చెప్తారు మొత్తం డీటెయిల్స్. చదువుతుంటాం బుక్ లో చూసి, కానీ ఏంటి ఇది కథ? శ్వేత వరాహ కల్పే అంటాం. ఈ కల్పము అంటే ఏమిటి, మన్వంతరం అంటే ఏమిటి, ఈ యుగం మహాయుగం అంటే ఏంటి, యుగం అంటే ఏంటి, ఇది అసలు ఈ మొత్తం మార్కండేయ పురాణం ఎప్పుడు చెప్పబడ్డది? ఇవన్నీ డౌట్లు మామూలు వాళ్ళు ఇవాళ రేపు అన్ని అడిగేటాళ్ళు అందరూ అడుగుతుంటారు. కామన్. ఇది అసలు ఎప్పుడు చెప్పారు? మరి అష్టమహ మనుహు అని అంటున్నారు బాబు. కొద్దిగా చదివేటాళ్ళు వాళ్ళు ఇంట్రెస్ట్ తో చదువుడు మొదలు పెడితే ఏ క్వశ్చన్లు అన్ని బయటికి వస్తాయి. అష్టమహ మను, మరి ఇప్పుడు 7వ మనే నడుస్తున్నది కదా మన్వంతరము. ఈ 8వ మనువు గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు? తర్వాత ఇది ఏ మన్వంతరంలో చెప్పబడ్డది? ఈ మన్వంతరం 7వ మన్వంతరంలో చెప్పబడ్డదా, అంతకు ముందు చెప్పబడ్డదా కదా? ఇలాంటి క్వశ్చన్లు కామన్ గా వస్తాయి. చదువు అంటే మరి ఇవన్నీ లొల్లులు ఉంటాయి. మరి ఇది ఒక కథ. అయితే ఇప్పుడు 8వ మను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాల గణనదే లోవాలి. కాలగణన ఏంటి అంటే బ్రహ్మకు ఏం చెప్తాడు? 100 సంవత్సరాలు. బ్రహ్మకు 100 సంవత్సరాలు అంటే బ్రహ్మకు ఒక పగలైతే అది ఒక ఏమైతుంది? కల్పం అవుతుంది. ఒక కల్పము అంటే 1000 మహాయుగాలు. 1000 మహాయుగాలు అయితే బ్రహ్మకు ఒక పగలు, ఒక రాత్రి, మళ్ళీ 1000 మహాయుగాలు. అట్లా 1000 మహాయుగాల్లో 14 మన్వంతరాలు ఉంటాయి. 14 మన్వంతరాల్లో ఒక్కొక్క మహాయుగానికి 71, ఒక్కొక్క మన్వంతరానికి 71 మహాయుగాలు. ఒక్కొక్క మహాయుగానికి మధ్య మళ్ళీ ప్రళయం, జల ప్రళయం ఉంటుంది. ఇట్లా చూసుకుంటే ఇప్పుడు 7వ మన్వంతరం నడుస్తున్నది. 7వ మన్వంతరంలో 27 మహాయుగాలు అయిపోయినాయి. 28వ మహాయుగం నడుస్తున్నది. 28వ మహాయుగంలో ఇప్పుడు కృత, త్రేత, ద్వాపర 3 అయిపోయి కలియుగం నడుస్తున్నది. ఈ కలియుగంలో 5126 సంవత్సరాలు. ఇదంతా స్టోరీ మనం చెప్పుకుంటూ వస్తాం సంకల్పంలో చెప్పుకొని వచ్చి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇతను సావర్ణి ఎవరైతే ఉన్నారో సూర్యతనయుడు, ఇతను 8వ మనువు. మరి మిగిలిన మనువుల పేర్లు ఏంటి అంటే వాళ్లకు పేర్లు ఉన్నాయి. మొదటి మనువు పేరు స్వయంభువ, తర్వాత స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష, వైవస్వత. ఇప్పుడు వైవస్వత నడుస్తున్నది. సూర్య సావర్ణి, ఇప్పుడు సూర్య సావర్ణి ఇతను, అందుకే సావర్ణి సూర్యతనయ అని చెప్పాడు. అయితే తర్వాత సూర్య సావర్ణి, దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి,
రౌచ, భౌమ్య అని వీళ్ళు 14 మంది మనువుల పేర్లు అన్నట్టు. ఇప్పుడు దీని చరిత్ర మనం అంతా తెలియాలి. తెలిసినప్పుడే మీకు ఆ చదివే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. లేకుంటే ఏదో పాఠం చదివితే నాకు పెళ్ళి అవుతుంది, ఇది చదివితే నాకు పిల్లలు పుడతారు, జీతం పెరుగుతుంది, అమెరికాకు పోతాం. అందరు అమెరికాకు పోతే ఇండియాలో ఎవరు ఉండాలి ఇక కదా. అంటే అందరికి ఎట్లా చెప్తున్నారంటే ఏదో పనుల కోసమే అది ఏ పరిస్థితి వచ్చింది. చండీ హోమం చేయంగానే నాకేదో వస్తుంది. అరే దాన్ని ఇంట్రెస్ట్ ఏమున్నది రా బాబు, దాంట్లో మెటీరియల్ తెలుసుకుందాం, జిజ్ఞాస అనేది లోపించింది కదా. ఇప్పుడు మీకు ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వస్తుంది అంటే అందరూ వస్తారు. వేల మంది అక్కడ పెట్టుండే ఒకటి 1000 మంది నిండిపోతారు. ఇది చండీ హోమం జరిగినప్పుడు మీకు ఒక్కసారి మీ యొక్క అది మారిపోతుంది. రాత్రికి రాత్రే మీకు సంపద వస్తుంది. ఎట్లా వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది అర్థం కాదు. ఈ పిచ్చి పిచ్చి ప్రచారాలన్నీ చేస్తున్నారు. అది చేసి ఆ దేవత యొక్క అది పొడగొడుతున్నారు కదా. దాన్ని ఒక జిజ్ఞాసతో చదవాల్సింది, జ్ఞానం కోసం చదవాల్సింది. ఇప్పుడు వీళ్ళందరూ రాసింది ఎందుకు? వీళ్ళందరి కోరికలు తీర్చి ఇదే పనే వాళ్ళకి, వీళ్ళందరి కోరికలు తీర్చే పనే పెట్టారా? ఇక తీర్చుకుంటూ పోతే వీళ్ళకి ఏమైనా అంతున్నదా? పోనీ సరే, ఒకటి ఏదో కష్టం ఆర్తో జిజ్ఞాసు రర్థార్థి జ్ఞానీచ భరదర్శవ, కోరిక తీరుస్తుంది. తీర్చాక కథం ఒకటి తర్వాత ఒకటి మొదలవుతుంది. ఇది అయిపోగానే రేపు ఇంకొకటి, అది కాగానే ఇంకొకటి, ఇది కాగానే ఇంకొకటి. ఒకటి అయిపోగానే సరే చాలీగా మనం ఇది నేరుద్దాం, విషయం నేరుద్దాం అని అంటారా? రేపు ఏదంతా కాలేదనుకోండి తప్పిపోయి, ఏహే ఇదంతా దీంట్లో ఏం లేదంటారు. మరి ఇన్ని రోజులు అయింది కదరా బాబు అంటే అట్లా ఉండదు. అప్పుడు అయింది, ఇప్పుడు ఎందుకు కాలే? మరి ఎప్పుడు కావాలి వాళ్ళకు? అంటే బిజినెస్ అన్నట్టు ఇది ఒక బిజినెస్ కోసం యూజ్ చేస్తున్నారు. దీని పర్పస్ బిజినెస్ పర్పస్ కాదు ఇది కదా. ఇది ఒక జిజ్ఞాసతో నేర్చుకోవాల్సిన శాస్త్రాలు ఇవన్నీ. అయితే ఏం చెప్తున్నాడు? ఈ తనయుడైన సావర్ణి 8వ వాడు, అతని చరిత్ర నేను చెప్పబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి అని మొదటి శ్లోకం. ఇక బాగా లోపలికి వద్దు, ఇక్కడికి ఆపుదాం. దీంట్లో చాలా శ్రీ విద్యా రహస్యాలు కూడా చాలా గమ్మత్తుగా ఉన్నాయి. ఆ అక్షరాలు, ఇది హంస బీజం కూడా దీంట్లో ఉన్నది, అజపా గాయత్రి, అట్లా కొన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఋషులు వీటి రాసింది ఎవరు? మార్కండేయ మహర్షి. వాళ్ళు చెప్పే మాటలు చాలా నిగూఢంగా ఉంటాయి. పైకి వాచ్య శబ్దం ఒకలాగా ఉంటది, గూఢార్థం వేరే ఉంటది. వాచ్యార్థం, గూఢార్థం. వాచ్యార్థం మనం పైన చూసి అదే అనుకుంటాం. ఆ గూఢార్థం తెలియాలంటే చాలా వాళ్ళను బాగా స్మరణ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ అనుగ్రహం లేనిది మనకు లోపలి విషయాలు అర్థం కావు. కాబట్టి అట్లాంటి గ్రంథం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చదివే దాంట్లో ఉన్న గొప్పతనాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో చదవబుద్ధి అవుతుంది. సినిమాకు అంటే పవన్ కళ్యాణ్ సినిమా మంచి ఖతర్నాకున్నదనే కథ, వాడి నిద్రనే ఓడు ముందర రోజు నుంచి ఎప్పుడు పోయి చూద్దామా అని టికెట్లు బుక్ చేసుకుంటాడు కదా. ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ అనగానే కథం, ఇక వాడికి మొదటి నుంచే వాడికి నిద్ర పడ్డది. అయితే మనం చదివే దాంట్లో ఉన్న గొప్పతనాన్ని ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తాం, దానికి ఆ ఇంట్రెస్ట్ వస్తుందో, అది ఎప్పుడు చదువుదామా అన్నట్టు ఉంటది. లేకుంటే దాని మీద చిత్తం తక్కువ ఉంటది కదా, ఏదో సరే అన్నట్టు ఉంటది. ఫస్ట్ అందుకే ఆ ఇష్టం రావాలి. ఇది సప్తశతి, ఒక్కొక్క శ్లోకంలో అంత అద్భుతమైన డీప్ మీనింగ్స్ ఉన్నాయి. అది చదువుతుంటే ఏ సినిమాకు బుద్ధి కాదు, ఏ అది చేయబుద్ధి కాదు కదా. మళ్ళీ ఒకవేళ, ఎందుకంటే ఇది అజ్ఞానం అని, మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని దూరం చేసేవి ఇవన్నీ. అయితే ఫస్ట్ ఇది అయిపోయినా, రెండు ఒకటి ఉవాచ అయిపోయింది, ఒకటి ఉవాచ, అది కూడా దాన్ని ఏమంటారంటే ఉవాచ మంత్రం. రెండవది ఇప్పుడు ప్రాపర్ శ్లోకం. ఇది దీంట్లో మళ్ళీ ఇంతకుముందు మీకు అడిగినట్టు ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే 32 అక్షరాలు ఉంటాయి. సావర్ణి సూర్యతనయ యో మను కత్యతేష్టమ
నిశామయ తదుత్పత్తి విస్తరాద్గతో మమ. అంటే ఇది అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నది. తర్వాత నెక్స్ట్ పోదాం. అయితే దీనికన్నా ముందు ఇది దేని గురించి మనం చెప్తున్నాం, పురాణంలో ఇదంతా డీటెయిల్డ్ గా ఉండదు కానీ దీన్ని మహాకాళి చరిత్ర అనుకున్నాం కదా. సో మహాకాళి ధ్యానం చేయాలి. మహాకాళి ధ్యాన శ్లోకం ఏంటి? ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్ శూలం భుషుండీం శిరః శంఖం సందదతీం కరైః స్త్రిణేనాం సర్వాంగ భూషావృత నీలాశ్మద్యుతి మాస్య పాద దేశకాం సేవే మహాకాళిక యాం అస్తౌత్ స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. అంటే ఇది మహాకాళి, భగవానుడు విష్ణు నారాయణుడు నిద్రిస్తుంటాడు. ఆ నారాయణుడు నాభికమలంలోంచి పుట్టిన బ్రహ్మదేవుడు ఈ విష్ణువు నిద్రపోతే ఎట్లా లోకం ఎట్లా ముందరిపోతుంది అని బ్రహ్మ దేవిని ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే విష్ణువు యొక్క నిద్ర లేపుతుంది అన్నట్టు. అయితే దీంట్లో ఆ ధ్యానం ఎట్లా ఉన్నది చూడండి. ఏంటి ఇంతకుముందు దాన్ని ఏమన్నారు? క్రియ. ఏంటి దీంట్లో క్రియ ఎక్కడ ఉన్నది చూసుకోవాలి. ఫస్ట్ ఒక శ్లోకాలు ఏదైనా మనం దాన్ని పదచ్ఛేదనం చేసుకోవాలి. ఎట్లా? ఖడ్గం చక్ర గదేషు చాప పరిఘాన్, ఇదంతా ఒకటే సమాసం. ఖడ్గం ఒకటి అయిపోయింది. చక్ర గద ఇషు చాప పరిఘ, అవి పరిఘాన్ అవన్నీ ఉన్నాయి. తర్వాత శూలం ఒకటి, భూషుండి, తర్వాత శిరః, శంఖం, ఇవన్నిటిని సందదతీం వాటిని ధరిస్తున్న, కరై దేనితో? చేతులతో, త్రినయనాం మూడు కళ్ళు కలిగినది, సర్వాంగ భూషావృతాం అన్ని అంగాల్లో ఆభరణాలు ధరించింది, నీలాశ్మద్యుతిం ఎట్లా అంటే నీల రాయి దానిలాగా ఆమె కాంతి ఉన్నది అన్నట్టు. నీలవర్ణంలో ఆమె మెరుస్తున్నది. ఎట్లా? ఆస్య పాద దేశకాం, ఆమెకు పాదాలు 10, తర్వాత ముఖాలు 10. అలాంటి ఆమెను సేవే, ఈ సేవే అన్నది ఇది క్రియ, సేవిస్తున్నాము అన్నట్టు. ఆమెను నేను సేవిస్తున్నాను. ఎవరిని అని క్వశ్చన్ పెట్టుకోవాలి కదా. ఎవరిని అంటే మహాకాళిక, మహాకాళిని సేవిస్తున్నాము. ఆమె ఎలా ఉంది? ఎలా ఉంది అంటే 10 పాదాలు 10 ముఖాలతో ఉంది. తర్వాత ఇంకెట్లా ఉంది? నీలపు రంగుల్లో ఉంది. నీల బండ ఉంటది కదా, ఆ నీలరాయి లాగా ఉంది. ఇంకెట్లా ఉంది? అన్ని ఆభరణాలు వేసుకుంది. ఇంకెట్లా ఉంది? 3 కళ్ళతో ఉంది. ఇంకెట్లా ఉన్నది? ఈ ఆయుధాలన్నీ ఏమేంటివి అంటే ఖడ్గం ఒకటి, చక్ర, గద, ఇషు, చాప, పరిఘ, శూలం, భూషుండి, శిర, శంఖం. 10 ఆయుధాలు లెక్క పెట్టుకోండి. కరెక్ట్ 10 ఉన్నాయి చేతిలో. వాటిని సందదతి, వాటిని పట్టుకున్నది. అలాంటి ఆమెను సేవిస్తున్నాము. ఇంకా ఎందుకు అంటే యాం అస్తౌత్ అంటే ఎవరినైతే అన్నట్టు. యాం అంటే ఎవరినైతే, అస్తౌత్ స్తుతించాడో. ఎవరు అంటే కమలజహ అంటే బ్రహ్మదేవుడు. కమలం నుంచి జన్మించిన వాడు కమలజుడు. కమలజుడు ఎవరిని అంటే యాం ఏదైతే దేవిని అస్తౌత్ స్తుతించాడో. ఎప్పుడు? ఏ సిచ్యువేషన్ లో అంటే స్వపితే హరౌ, హరి నిద్రిస్తూ ఉండగా అన్నట్టు. నారాయణుడు నిద్రిస్తున్నాడు, యోగ నిద్రలో ఉన్నాడు. నిద్రిస్తూ ఉండగా హంతుం మధుం కైటభం, మధు కైటభులను హంతుం చంపుటకు. అంటే దీంట్లో టోటల్ గా ఎన్ని వర్బ్స్ ఉన్నాయి? 2 వర్బ్స్, 2 క్రియలు ఉన్నాయి. ఒకటి సేవే ఒకటి, 2 అస్తౌత్ ఒకటి కదా. ఇట్లా కొద్ది ఓపికగానే రావాలి ఇట్లాంటివి. అందుకే కొంచెం డీటెయిల్డ్ గా ఫస్ట్ చెప్తున్నా. తర్వాత మీరు ఈ ఇంట్రెస్ట్ తో దీన్ని తీసుకొని మిగిలిన వాటికి అప్లై చేసుకోండి. లేకుంటే మనం ముందరికి పోలేం కొంచెం. అయితే ఇది మహాకాళి ధ్యానం. ధ్యానం తర్వాత మొదటి శ్లోకం అయింది. తర్వాత ఏం చెప్తున్నాడు అంటే మహామాయానుభావేన యథా మన్వంతర అధిపః స బభూవ మహాభాగః
సావర్ణి తనయో సావర్ణిస్తనయో రవి, సావర్ణి ప్లస్ తనయో రవే అంటే ఈ సూర్య భగవాను యొక్క పుత్రుడైన ఎవరు సావర్ణి, అతను ఎలాంటి వాడు, మహాభాగ సహ మహాభాగ ఎవరు సావర్ణి, ఎవరి కుమారుడు, రవేహే తనయో, అలాంటి వాడైన వాడు మహాభాగుడు అంటే గొప్ప భాగ్యవంతుడు, గొప్ప భాగ్యవంతుడైన అతను యథ ఏ విధంగానైతే మన్వంతరాధిప మన్వంతరానికి అధిపుడు అంటే ఏంటి చక్రవర్తి అయ్యాడో, ఇలా మహామాయ అనుభవేన అంటే దేవి మహామాయ యొక్క అనుభవం చేత అంటే ఆశీస్సు చేత అనుగ్రహం చేత ఏ విధంగా అయ్యాడో అది చెప్తున్నాను అన్నట్టు. దాని విషయాన్ని నేను చెప్పబోతున్నాను. నిశామయ అని చెప్పాడు. తరువాత స్వారోచిషే అంతరే పూర్వం చైత్ర వంశ సముద్భవ సురథో నామ రాజాభూత్ సమస్తే క్షితి మండలి. ఇక ఇప్పుడు ఈ చరిత్ర ఎప్పుడు జరిగింది అనేది దీన్ని బట్టి చెప్పాలి. స్వారోచిషే అంతరే, స్వారోచిష మన్వంతర కాలంలో, స్వారోచిష మన్వంతరం 2వ మన్వంతరం అన్నట్టు. దీని ప్రకారంగా ఈ చరిత్ర ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే 2వ మన్వంతర కాలంలో జరిగింది స్వారోచిష మన్వంతరం. అప్పుడు ఆ సమయంలో చైత్ర వంశంలో పుట్టిన సురథో నామ రాజా భూత్ సమస్తే క్షితి మండలి, ఈ మొత్తం భూమండలానికి సురథుడు అనే పేరు గల రాజా అంటే రాజు అభూత్ ఉండెను అన్నట్టు. ఎప్పుడు జరిగింది కథ తెలిసింది. తర్వాత ఎక్కడ పుట్టాడు, చైత్ర వంశంలో పుట్టాడు. అతను ఆ టైంలో ఉండే అని చెప్తున్నాడు. తస్య పాలైతే సమ్యక్ ప్రజా పుత్రాన్ ఇవ ఔరసాన్ బభూవు శత్రవో భూప కూల విద్వాంసినస్తగా. అతను చాలా అద్భుతంగా ప్రజలను పాలించేవాడు. పుత్రాన్ ఇవ ఔరసాన్ తన స్వంత పుత్రుల్లాగా అతను కన్న బిడ్డల వలె అన్నట్టు, తన బిడ్డల వలె కన్న బిడ్డల వలె అతను చాలా అద్భుతమైన పరిపాలన చేసేవాడు. చేస్తున్నప్పుడు ఏమైంది అతనికి అంటే కూలా విద్వంసునులు అనే యొక్క శత్రువులు, వాళ్ళు కూడా రాజులు, ఎందుకంటే చక్రవర్తి కింద చాలా మంది రాజులు ఉంటారు కదా, సామంతులు, వాళ్ళు దుష్టతత్వంతో శత్రువులు తయారైనారు అన్నట్టు. శత్రవ బభూవు వాళ్ళు ఈ కోలా విద్వాంసులు ఎవరు అనే క్వశ్చన్ కూడా గమ్మత్తుగా వస్తుంది. ఈ కోలా విద్వాంసులు అనే వాళ్ళు ఏంటి, చరిత్రలో మరి ఎక్కడ ఉన్నారు, ఇది ఇక్కడ కూడా కరెక్ట్ క్లియర్ అది లేదు. కానీ మామూలు ఊహిస్తే ఎంతవరకు కరెక్టో దేవికి తెలియాలి. మామూలు ఊహిస్తే మనం కోలాహలం అని అంటాం. కోలాహలం ఎక్కడ చూసిన అన్ని వైపుల నుంచి శబ్దాలు అన్నట్టు, అన్ని వైపుల నుంచి శబ్దాలు వచ్చినప్పుడు కోలాహలం అంటాం. అంటే బాగా ఇక డిస్టర్బెన్స్ కదా. కోల అంటే మొత్తం 360 degrees కోల, అన్ని వైపు కోల ముఖం అంటే గుండ్రని అన్ని వైపుల నుంచి, అన్ని వైపులా విద్వాంసిన అంటే వాళ్ళ తత్వం ఎట్లాంటిది అంటే ఎటు చూసినా వాళ్ళదంతా దుష్ట బుద్ధి. వాళ్ళ పని అన్ని వైపుల నుంచి ధ్వంసం చేసే తత్వం కలిగిన వాళ్ళు. దీన్ని ఏమంటారంటే పాలించే శక్తి కాదు, ధ్వంసం చేసే శక్తి, నాశనం చేసే శక్తి. ఎందుకు వస్తుంది నాశనం చేసే శక్తి అంటే స్వార్థంతో వస్తుంది. ఎవరైతే స్వార్థపరులో వాళ్ళకి ఎప్పుడేంటి, మేము కావాలి, మాకు కావాలి, మేమేంటి, మాది, మాకేంటి 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 అక్కడ వస్తుంది. సో భగవత్ శక్తి ఎట్లా ఆలోచిస్తుంది, అందరికీ ఏంటి అని ఆలోచిస్తుంది. ఎందుకంటే భగవంతుడు అందరి వాడు, ఒక్కని వాడు కాదు కదా, విశ్వానికి సంబంధించిన వాడు. ఎప్పుడైతే రాజు, అందుకే రాజు అందరి గురించి ఆలోచించాలి, అప్పుడే అతను సక్రమంగా పరిపాలిస్తాడు. అలాంటి సక్రమంగా పరిపాలించే రాజును రాజ్యాకాంక్షతో వీళ్ళు స్వార్థంతో కొందరు ఏం చేస్తారు, తొక్కి పడేసి వాళ్ళు పైకి వస్తారు అన్నట్టు. వాళ్ళు స్వార్థపరులు, అధికారం కోసం దాన్ని ఏంది అధికార కాంక్ష, తర్వాత మిగిలిన అన్ని దుష్ట లక్షణాలు అవన్నీ చేయడానికి వాళ్ళు రాజును అధ్యేసి
ఇప్పుడు ఈ మంచిగా పరిపాలిస్తున్న రాజును అధికారకాంక్షతో వాళ్ళు ఏం చేస్తున్నారు, శత్రువులుగా తయారైనారు. అంటే అతను మంచిగా చేస్తుంటే వీళ్లకు నచ్చదు, ఎందుకంటే అహంభావం, దాన్ని మెచ్చుకోవాలి కదా. మనం మంచిగా చేసే వాళ్ళను ఏం చేస్తారే, మంచిగా చేస్తున్నాడు కదా, వాడు పని ఏమన్నా తప్పు చేస్తే అప్పుడు మనం పోయి దాంట్లో ఏమన్నా వింటారు. అయిపోయి మంచిగా చేసేవాడిని గెలుపుడు ఎందుకు కదా. అతను కన్నబిడ్డల్లాగా చూస్తుంటే చాలా అద్భుతంగా అతన్ని సపోర్ట్ చేయాల్సి, వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు అంటే వీళ్ళు దుష్ట లక్షణాలు కలిగిన వాళ్ళు, అన్ని వైపులా విధ్వంసం చేసే లక్షణాలు కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, రాజు చేసే మంచి పనులు, ఏదైతే ధర్మ సంరక్షణ కోసం చేసే పనులను వీళ్ళు వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వీళ్ళు తప్పులు చేస్తే ఆయన ఓర్వడు కదా, కాబట్టి శత్రువుల్లాగా తయారయ్యారు వీళ్ళు అని చెప్తున్నాడు. అప్పుడు తస్య తైహి అభవత్ యుద్ధం అతి ప్రబల దండిన న్యూనైరపి స తైర్యుద్ధే కోలా విధ్వంసిభిర్జితః. అయితే ఈ శత్రురాజులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇతనికి యుద్ధం జరిగింది. తైహి వాళ్ళ చేత, అభవత్ ఏం జరిగింది, యుద్ధం. ఇలాంటి యుద్ధం, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, అతి ప్రబల దండిన న్యూనైరపి సహ తైహి యుద్ధే కోలా విధ్వంసిభిః జితః. ఇతను జయింపబడ్డాడు, వాళ్ళు వాళ్ళ చేత జయింపబడ్డాడు అంటే వాళ్ళు గెలిచారు అన్నట్టు, వాళ్ళు ఇతన్ని ఓడించారు అన్నట్టు. సురథుణ్ణి వాళ్ళు, ఈ కోలా విద్వాంసునిలు తక్కువ సైన్యం కలవారైనా కూడా, న్యూనైరపి తక్కువ మంది ఉన్నా కూడా, దుష్టుడు కొంతమంది ఉన్నా మహా డేంజర్. ఒక విషపు చుక్క పాలనలో పడ్డదంటే మొత్తం పాలను విషం చేస్తుంది. ఒక్క దుష్టుడు ఉంటే వాళ్ళు మొత్తం అంతా నాశనం చేసే పనులు చేస్తాడు. కాబట్టి వీళ్ళు సంఖ్యా విషయంలో చాలా తక్కువ సైన్యమే, అయినా సురథుణ్ణి ఓడించారు. ఎందుకంటే కుట్రలు చేసి ఓడించారు అన్నట్టు బేసికల్. తర్వాత తతః స్వపురం ఆయాతు నిజ దేశాధిపో అభవత్ ఆక్రాంత స మహాభాగ తైస్తదా ప్రబలారిభి. అప్పుడు అతను తన నిజ దేశానికి వచ్చాడు, తన ఊరికి వచ్చాడు, తన దేశానికి మాత్రం వచ్చి అక్కడ ప్రభు అయినాడు. అయితే ఇక్కడ మహాభాగ అని గమ్మత్తుగా పదం వాడాడు. ఇతను ఎవరైతే సురథుడు ఉన్నాడో అతను మహాభాగ, మహాభాగ్యవంతుడు. అరే ఏంది మొత్తం రాజ్యం అంతా కోల్పోయినాడు, ఈయన భాగ్యవంతుడు ఏంటి అని క్వశ్చన్ వస్తుంది. అంటే ఫ్యూచర్ లో జరగబోయే దానికి నాంది అన్నట్టు, అతనికి ఎలాంటి అదృష్టం రాబోతుంది కాబట్టి దానికి నాందిగా ఇక్కడ మహాభాగ అని పదం వాడాడు. ప్రబలారిభి, ఆ దుష్ట బలం కలిగిన శత్రువులతో ఆక్రమింపబడి అతను మహాభాగ, భాగ్యవంతుడైన అతను నిజ దేశాధిపో అభవత్, తన రాజ్యానికి, తన ఇంతకుముందు చక్రవర్తి మొత్తం అన్ని పాలించేవాడు, ఇప్పుడు మాత్రం ఆ పూర్వం తన మొదటి దేశం ఏదైతే ఉందో తన ఇంటికే పరిమితమైనాడు అనుకోండి, తన లిమిటెడ్ దానికి మాత్రమే ప్రభు అయ్యాడు అని చెప్పాడు. కానీ ఇక్కడ మహాభాగ అనే శబ్దం ముందర ఇతనికి ఏమేం జరగబోతుంది, ఎందుకంటే ఫస్టే చెప్పాడు ఏంది, సావర్ణి సూర్యతనయ, సూర్యతనయుడైన సావర్ణి చరిత్రని చెప్తున్నాడు అని ఇది మొదలు పెట్టాడు. అంటే ఇతను, ఈ రాజు ఎవరైతే ఉన్నారో శత్రువులతో ఓడింపబడి తర్వాత దేవి సాక్షాత్కారం, దేవిని ఉపాసన చేసి చాలా గొప్పవాడైతాడు, ఆ స్థితికి చేరుకుంటాడు. అందుకే ఫ్యూచర్ లో జరగబోయేదానికి నాందిగా అతను మహాభాగ అని చెప్పాడు అన్నట్టు. ఇక్కడికి స్వపురం ఆయాత, తన పురానికి వచ్చాడు, వచ్చిన వాడైన అతను నిజ దేశాధిప, తన దేశానికే అధిప అంటే ప్రభువు అయ్యాడు, అభవత్. ఇక్కడికి 7 ఆపుదాం, ఎందుకంటే మనకు మొత్తం 700 శ్లోకాలు, ఇప్పుడు 7 శ్లోకాలు అయినాయి, మళ్ళీ నెక్స్ట్ చెప్పుకుందాం ఇది. సో చండీ సప్తశతి సప్త దీంతో స్టార్ట్ అయింది. మంచిగా చదవండి, ఇది చాలా అద్భుతమైన గ్రంథం.
మామూలుగా మనం పారాయణం చాలా మంది ఇక్కడ చేస్తున్నారు, ఇట్లా ఫోన్లో ఉన్న వాళ్ళు కూడా. కానీ మీరు ఇంకా అర్థంతో చదువుతుంటే మీకు కూడా చాలా ఇంట్రెస్ట్ పుడుతుంది కదా. మంచిగా నోట్ చేసుకోండి, వీటిని చాలా డీటెయిల్డ్గా నోట్ చేసుకోండి, ఒక్కొక్క పదం. ఓకే, మళ్ళీ కలుద్దాం మళ్ళీ పొద్దున. అయితే ఇది ఒకటి ఉన్నది, వీకెండ్సే చెప్దామా. రోజు చెప్పాలంటే రోజు సాయంత్రం ఎవరి వాళ్ళకు ఉంటాయి. ఒక పని ఏం చేయొచ్చు అంటే సాయంత్రం కనెక్ట్ అయ్యి ఒక 10 నిమిషాలు 2 శ్లోకాలు అట్లా చెప్పచ్చు, లేదా శనివారం ఆదివారం చెప్పచ్చు. ఏం చేద్దామంటారు? మీ అందరి సజెషన్స్ వినాలి, దాన్ని బట్టి డిసైడ్ చేద్దాం. ఈ సుందరకాండ ఇంకో 2-3 వీక్స్లో అయిపోతే అప్పటి నుంచి ఇది డైలీ చెప్పుకుందాం. అప్పటి వరకు సాటర్డే సండే చెప్తే బాగుంటుంది. ఓకే, డన్. అంతే, కరెక్ట్. సుందరకాండ మోస్ట్లీ వీక్ అయిపోతుంది. ఇంకొక 51 అయిపోయింది, 52 అయిపోయినాయి, ఇంకా 16 ఉన్నాయి. సో ఒకవేళ రోజు 2 చెప్పిన శనివారం రఫ్గా నెక్స్ట్ మండే వరకు అయిపోతాయి. అప్పటి నుంచి మార్నింగ్ దీన్ని షిఫ్ట్ చేయవచ్చు. ఓకే, అప్పుడు మనం ఓపిక్గా కూడా ఇంకా డీటెయిల్గా కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని. ఇప్పుడు ఈ వీక్ అంతా కొంచెం సప్తశక్తి తెచ్చుకొని కొంచెం చదవాలి, శ్లోకాలను చదివే ప్రయత్నం చేసుకోండి, స్పష్టంగా ప్రాక్టీస్ చేసుకుంటే ఇప్పుడు చెప్పిన 7 శ్లోకాలు కూడా మిస్ కాకుండా మళ్ళీ రేపు ఒకసారి పొద్దున కూడా రెండో ద్వితీయ విఘ్నం కాకుండా ఆ టైంలో కూడా ఇది టచ్ చేయవచ్చు అట్లా లైట్గా. ఓకే, తర్వాత మీరు కూడా బుక్ తెచ్చుకొని చదవడం, శబ్దాలను చదవడం ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కడైనా పారాయణం చేసేటప్పుడు కూడా లోపల చేస్తుంటే పైకి స్పష్టత రాదు. శబ్దం పైకి స్పష్టంగా పలికే ప్రయత్నం చేయండి. చేస్తేనే దాని మీద శబ్దశక్తి మంచిగా, నాదం మంచిగా వస్తుంది, లోపల నుంచి చాలా విచ్చుకుంటుంది. ఓకే, సో పైకి కూడా చదివేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు ఎక్కడ మనం హోమం చేసినా ఏం చేసినా పైకి తప్పులు చదువుతుంటే బాగుండదు. తొందర చదవద్దు, ఓపికగా చదవండి. ఏదో మొత్తం ఫినిష్ చేయాలి వాళ్ళ అని ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని వారం రోజుల పారాయణం కూడా చేయవచ్చు. ఎట్లనైతే మనం గుడి చరిత్రను 7 రోజులు చేస్తాము, దీన్ని కూడా అట్లా కూడా చేసుకోవచ్చు. లేదా ఇంకా ఓన్లీ చిన్నవి కూడా చేసుకునే చాలా పద్ధతులు ఉన్నాయి. మీరు తొందరపడకుండా ఓపిక, స్పష్టత, అర్థయుక్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రాము గారు, నేను అపర్ణ అండి. నమస్తే. చెప్పండి. ఒక చిన్న డౌట్ అడగచ్చా అండి? అడగచ్చు, చెప్పండి. సౌందర్యలహరిలో అండి. చెప్పండి. అది అనుష్టుప్ ఛందస్సు అని ఉంది రాము గారు. అయితే మొన్న మీరు శిఖరిణి ఛందస్సు అని చెప్పారు. కరెక్ట్. రెండు ఎట్లా చదవాలని చెప్పండి కొంచెం. అనుష్టుప్ ఛందస్సు అంటే 32 అక్షరాలు ఉంటాయి. శిఖరిణి ఛందస్సు అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో, ఏది మన సౌందర్య లహరి, అది శిఖరిణి ఛందస్సులో ఉంది. ఎట్లా అంటే మీరు ఒక్కసారి తీయండి, దాన్ని చెప్తా ఇడదీష్. ఒక్క నిమిషం. ఇదేంటంటే యమనస భవ గణాలతో కూడి ఉంటే శిఖరిణి అంటారు. అంటే ఇప్పుడే అనుష్టుప్ ఛందస్సు అంటే 32 అక్షరాలు ఉంటాయని చెప్తున్నారు కదా మీరు. కరెక్ట్. దీంట్లో ఎట్లా ఉంటాయి అంటే దీంట్లో గణాలు, ఇది వృత్తాలు. అనుష్టుప్ ఛందస్సు, వైదిక ఛందస్సులు ఏంటంటే ఓన్లీ అక్షరాల బేస్ మీద ఉంటది. కానీ మన లౌకిక ఛందస్సులు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఇది లౌకిక ఛందస్సు, ఇది వృత్తం. ఛందస్సులో కూడా వృత్తము అంటే గణ విభజన ప్రకారంగా ఉంటది అన్నట్టు. అంటే ప్రతి ఇష్టం ఉన్నట్టు ఓన్లీ అక్షరాల సంఖ్యతోటే కాదు, ఇది మాత్రా ఛందస్సు కాదు. దాంట్లో ఒక్కొక్కటి ఎట్లా అంటే చూడండి, మీరు గణాలు చిన్నప్పుడు విని ఉంటారు, చెంపకమాల, ఉత్పలమాల, శార్దూలం, మత్తేభం అని. విన్నారా? తెలుగు మర్చిపోయినారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే మనకు గణాలు అని ఉంటాయి. గణాలు అంటే గురువు, లఘువు, వాటితో కూడి
చాలా ఇది దీర్ఘమా హ్రస్వమా కరెక్ట్ ఆ స్థానంలో అదే ఉంది. యుక్తో ఏది భవతి శక్త ప్రభవితం. టోటల్ కౌంట్ ఇవ్వండి ఎన్ని ఉన్నాయో. ప్రభావితం ఒకటి. ప్రభవితం టోటల్ శివశక్త్యా యుక్తో 6 అయినాయి. 17 ఉన్నాయండి. 17 ప్రభవితం వరకు 17 ఉన్నాయి. నేను ఇంతకుముందు ఏం చెప్పాను, ఏం గణాలని చెప్పాను? శిఖరిణి అంటే యమనస భవ. యమనస రాసుకోండి, యమనస భవ. ఇప్పుడు మీకు ఛందశాస్త్రం కూడా ఇవాళ మీ కారణంగా ఇంటర్వ్యూ అవుతున్నది. అడగాలనిపించిందండి, అడిగేసాను. పర్లేదు. అయితే ఈ అక్షరాలు ఏంటి అంటే గణాలు అంటే మూడింటిని తీసుకొని మనం ఇది చేసుకోవాలి. 3 ఓకే. ఇప్పుడు ఏంటి అంటే భగణము అంటే ఇట్లా రాసుకోండి. ఫస్ట్ రాశాక నేను మళ్ళీ ఓపిక చెప్తుంటా, చిన్న ఒకటికి వేసుకోవాలి. భగణము అంటే గురువు లఘువు లఘువు. లఘువు గురువు అంటే ఇట్లా యూ లాగా పెట్టుండి, లఘువు అంటే 1 లాగా పెట్టండి. భ అని పెట్టుకొని డాష్ పెట్టి గురువు లఘువు లఘువు భగణం. తర్వాత జగణము లఘువు గురువు లఘువు. సగణము జగణము అంటే లఘువు గురువు లఘువు. సగణం అంటే లఘువు లఘువు గురువు. గురువు. తర్వాత యగణం లఘువు గురువు గురువు. రగణం గురువు లఘువు గురువు. గురువు. తగణం గురువు గురువు లఘువు. మగణం గురువు గురువు గురువు. తర్వాత నగణం లఘువు లఘువు లఘువు. వగణం లఘువు గురువు. హగణం గురువు లఘువు. ఇవి ఫండమెంటల్, ఇవి గుర్తుపెట్టుకున్నారు. గురువు అంటే ఏంటి? మామూలుగా ఇప్పుడు షి అని ఉంది అనుకోండి, ఇది లఘువు హ్రస్వాక్షరం కదా. షి అని చదవడానికి షి అంటారు అంతే. అదే షా అని దీర్ఘం ఉన్నది అనుకోండి, అది గురువు అవుతుంది. ఓకే, షి అంటే లఘువు. తర్వాత దీర్ఘం ఉంటే గురువు. ఒకటి పాయింట్, గురువుకు ఫస్ట్ లక్షణాలు చూసుకోవాలి. దీర్ఘం అన్నా ఉండాలి, లేదా సంయుక్తాక్షరానికి ముందు ఉండాలి. ఇప్పుడు ష అని ఉన్నది, షకారానికి షకారం ఉన్నది, దానికి ముందర వకారం ఉన్నది. సంయుక్తాక్షరానికి ముందు ఉంది కాబట్టి ఈ వకారము గురువు అవుతుంది అన్నట్టు. ఓకే, తర్వాత సో ఒకటి దీర్ఘము, 2 సంయుక్తాక్షరానికి ముందు. తర్వాత ఒకటి అనుస్వారం అని ఉంది అనుకోండి, గురువు అవుతుంది. ఆహ విసర్గతో కూడి ఉన్నది అనుకోండి, అది గురువు అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ ఫండమెంటల్ రూల్స్ గురువు లఘువు అని. ఇప్పుడు మీరు గణ విభజన చేయండి. షి ఏముంది మీరే చెప్పాలి. షి అంటే ఏంది ఇక్కడ, లఘువా గురువా? హ్రస్వాక్షరం అది, లఘువు. తర్వాత వ అకారం వచ్చి ఫస్ట్ లఘు లఘు అని వస్తుంది. లఘు గాని ముందర షా అని సంయుక్తాక్షరం ఉండే వరకు దాని ముందర ఉంది కాబట్టి ఇది గురువు అయిపోయింది అన్నట్టు. ఇంతకు ముందు రూల్ చెప్పే కదా. తర్వాత ష బై డిఫాల్ట్ షా ఇది లఘువే, కానీ దాని తర్వాత మళ్ళీ సంయుక్తాక్షరం ఉంది. త్వా శివశక్త్యా త్యా అని సంయుక్తాక్షరం ఉంది. ఉండే వరకు షకారం కూడా ఏమవుతుంది ఇక్కడ, గురువు అయింది. సో లఘువు గురువు గురువు అయినాయా? లఘువు గురువు గురువు అంటే ఏం చెప్పాను ఇంతకుముందు, ఏ గణం అని చెప్పాను? యకారం. కరెక్ట్. శిఖరిణి వృత్తం అంటే ఏం చెప్పాను నేను? యమనస భవ అని చెప్పాను. సో యమనస భవలో మొదటి యకారం యగణం వచ్చేసింది. నెక్స్ట్ 3 తీసేయండి. ఇప్పుడు నెక్స్ట్ 3 చేయండి. యా దీర్ఘం ఉన్నది, దీర్ఘం ఉంటే గురువు ఫస్ట్. గురువు. తర్వాత యు బై డిఫాల్ట్ లఘువే గాని మళ్ళీ తో అని ముందర సంయుక్త అక్షరం ఉంది. సో అది కూడా గురువే అవుతుంది. అది కూడా గురువే. సో గురువు గురువు.
మళ్ళీ తో దీర్ఘం ఉంది, దీర్ఘం ఉంటే కూడా గురువు. గురువు. సో 3 గురువులు ఉంటే ఏం గణం అని మకారం. చెప్పా? మకారం. సో శిఖరిణిలో రెండో గణం ఏంటి అని చెప్పా? యమనస భవ. పైన రాసుకున్నా. మా గణం. మ్యాచ్ అయిందా? అవునండి. వెరీ గుడ్. నెక్స్ట్ 3వ చూడండి. య ది భ. వచ్చి లఘు, చిన్నది, చిన్న అక్షరం లా. ది లఘు, ది కూడా అది కూడా లఘువు. భ లఘు. మూడు లా లా లా. ఏమండి? 3 లఘువులు ఉంటే ఏమని చెప్పా? 3 లఘువులు ఉంటే ఏం గణం? ఇది నేను మిస్ అయ్యానండి. ఓకే ఓకే ఓకే. 3 లఘువులు ఉంటే అది నగణం. ఓకే. 3 గురువులు ఉంటే మగణం, 3 లఘువులు ఉంటే నగణం. సో ఏది భ అన్నది నగణం అయింది. నెక్స్ట్ వతిష. వతి లఘు లఘు. వాతి లఘువు. తర్వాత ఈ శిఖరిణిలో నా మ్యాచ్ అయిందా? యమన సభలో వచ్చిందండి. నా వచ్చింది. వచ్చినాయి కదా. ఓకే గుడ్. తర్వాత ఇప్పుడు ఏది భా అయిపోయింది. వతిష. వాతి లఘు లఘు. వా లఘువు, తి లఘువు, ష. ష అంటే హ్రస్వాక్షరం అని చెప్పారు, అది లఘువు అవుతుంది మళ్ళీ. కానీ తర్వాత ఏముంది? సంయుక్తాక్షరం ఉంది. అవును, కాబట్టి గురువు అయిపోయింది. సంయుక్తాక్షరం. అవును. అంటే లఘు లఘు గురువు. లఘు లఘు గురువు ఏం గణం? సగణం. వెరీ గుడ్. అసలు ఏంటి మీరు చాలా మంచిగా స్పీడ్ గా క్యాచ్ చేస్తున్నారు. మీరు ఉన్నారు కదా, మీరు చెప్తున్నారు కదండి, అయిపోతుంది అలా అంతే. తర్వాత నెక్స్ట్ ఇవ్వండి. ప్రభవి. శక్త. షా వరకు వచ్చేసింది. తహ. తహ ఏంటి? విసర్గ ఉంటే ఏం చెప్పా? విసర్గ ఉంటే గురువు. విసర్గ ఉంది, సంయుక్తాక్షరం సంబంధం లేకుండా విసర్గ ఉంది అంటేనే గురువు. అనుస్వారం ఉన్నా, విసర్గ ఉన్నా, దీర్ఘం ఉన్నా గురువు. సుక్త అన్నది గురువు. తర్వాత ప్ర ఏంటి? లఘు. ఎందుకంటే ప్ర సంయుక్తాక్షరం. బై డిఫాల్ట్ సంయుక్తాక్షరం ఉంటే దానికి ఏం లేదు, దాని ముందు అక్షరానికి గురువు వస్తుంది. కానీ ప్ర ఇక్కడ లఘు. ప్ర లఘు. భ కూడా లఘువే అవుతుంది. లఘు. సో గురువు లఘు లఘు ఏమైంది? గురువు లఘు లఘు. భగణం అయింది. చూడు మీరే చెప్పండి, నేను చెప్తే కూడా. అవునండి, గురువు లఘు లఘు భగణం ఫస్ట్. భగణం అక్కడ మ్యాచ్ అయిందా? యా మానస అయింది. ఇక లాస్ట్ కు మిగిలింది వా. ఇక్కడ ఉన్నాయి అక్షరాలు 2. వి తుమ్. వి ఏంటి? లఘు. లఘువు. తుమ్ ఏంటి? కూడా గురువు. ఎందుకంటే సంయుక్తాక్షరం వచ్చింది కాబట్టి. సంయుక్తాక్షరం కాదు, సారీ, అనుస్వారం. అనుస్వారం ఉంది కాబట్టి గురువు. సో లఘువు గురువు ఏంటి? వగణం. లఘువు గురువు వగణం. అవునండి. ఇప్పుడు ఏం తెలిసింది ఓవరాల్ గా? ఈ టోటల్ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? టోటల్ గా యామానస భవ 17 అక్షరాలు ఉన్నవి. 17 అక్షరాలు కూడా ఏదో అక్షరాలు ఏది పడుతుంది రాసుడు కాదు. దాంట్లో చాలా స్పెసిఫిక్ గా యమనస భవ గణాలే ఉండాలి. నాకు తోచింది రాస్తా అంటే కుదరదు. అందుకే శిఖరిణి. శిఖరము అంటే ఏంటి? ఆమె ఎక్కడ ఉన్నది? పార్వతీదేవి కైలాస పర్వత శిఖరం మీద ఉన్నది. శిఖరిణ్ అంటే ఆ పర్వతం మీద ఉన్న భవానీదేవి యొక్క, కాబట్టి ఇది చూస్ చేసుకున్నారు. అందుకే ఈ పదాలు రాయడం చాలా కష్టం. ఏది పడితే ఏదో రాసింది కాదు, చాలా స్పెసిఫిక్ గా అక్షరాలు అంత స్పష్టంగా. అందుకే దీన్ని వృత్తాలు అంటారు. అందుకే వృత్తాల్లో మనం రాయడం చాలా కష్టం. జాతి ఉపజాతులలో రాసుడు ఈజీ. ఇప్పుడు ఆట వెళ్తి, తీట గీతి ఉపజాతి కిందికి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మన వేమన శతకం ఉంది. గంగి గోవు పాలు గంటెడైనను చాలు, కడివేడైననేమి ఖరము పాలు. ఇక్కడ ఇంత స్ట్రిక్ట్ ఉండదు. అక్కడ సూర్యగణాలు ఇంద్రగణాలను ఉంటాయి. దానితో చాలా సింపుల్. మీరు కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే కవిత్వం రాయొచ్చు. దాని గణాలను కొంచెం తెలుసుకుంటే అవి ఈజీ. కానీ ఇది రాయాలంటే కొద్దిగా కష్టం. మీకు పదాల మీద చాలా అద్భుతమైన పట్టు ఉండాలి. భావపుష్టి, శబ్ద పుష్టి 2 చాలా అద్భుతంగా ఉంటాయి తప్ప ఇట్లాంటివి రాయడం కొంచెం కష్టం. అందుకే ఇది తెలిస్తే శంకరాచార్యుడిని కరెక్ట్ గా మెచ్చుకుంటారు కదా.
ఇప్పుడు అర్థమైంది. శివస్వరూపం అండి శంకరులు. అంతే అంతే, కరెక్ట్. అయితే ఇట్లా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే కొద్దిగా ఇది ఒకటి రావడానికి అన్ని వేరే ఉన్నాయి కదా, నచేదేవం దేవో నఖలు కుశల స్పంది, ఇట్లా ఒక 5-6 శ్లోకాలు ప్రాక్టీస్ చేయండి. మీకు అప్పుడు నేను చెప్పిన ఇప్పుడు ఈ గణాలు ఒక పర్ఫెక్షన్ వస్తుంది. వచ్చాక రేపు చండీ సప్తశతిలో కూడా కొన్ని అద్భుతమైన వృత్తాలు ఉన్నాయి. అవి కూడా మీకు దానికి ఏంటి ఇప్పుడు ఏం తెలిసింది, యమనస భవ అయితే శిఖరిణి. మరి వేరేవి చెంపకమాల, ఉత్పలమాల, శార్దూలం, మత్తేవం, వసంత కోకిల, ఇట్లా ఇంద్రవజ్ర, ఇట్లా చాలా ఉన్నాయి. కొన్ని 100 పైన ఛందస్సులు ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఇలా మనం దొరకబట్టాలి, ఆ జ్ఞానం వస్తుంది. అర్థమవుతుందా? చెప్పండి. వెరీ గుడ్. ఇవాళ అసలు ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు, నన్ను భయపెట్టిస్తున్నారు. రేపటి నుంచి నేను మిమ్మల్ని మాట్లాడతాను. వెరీ గుడ్. ఇట్లా ఉండాలి కదా. ఇప్పుడు ఛందస్సు ఒక మంచి ఐడియా వచ్చింది. మీరు ప్రాక్టీస్ చేసుకొని దాని ముందరికి పోతే ఇంకా అడ్వాన్స్డ్ గా నేర్చుకోవచ్చు. సర్లే ఏదో చదివా అయిపోయింది అని ఎక్కడనే ఉంటుంది అక్కడనే ఉంటుంది. దాన్ని ప్రాక్టీస్ చేయాలి మనం కూర్చొని. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. లేకుంటే ఎక్కడ ఉన్నామో ఎక్కడి గొంగళి అక్కడనే ఉంటుంది. సో ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఒక 5-6 శ్లోకాలు తీసుకొని ఓపిగ్గా గణ విభజన చేయండి. చేసి మీకు అప్పుడు గణాల మీద ఒక పట్టు వస్తుంది. గురువు లఘువు ఏంటి, ఈ భరణ టక్కున చూడంగానే ఇది భగణం, ఇది వగణం, ఇది భగణం, ఇది అనే చూడంగానే ఆ ఏకాగ్రత దాని మీదకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు రేపు వేరే ఏవి ఉన్నా కూడా ఈజీగా పట్టుకోగలుగుతారు కదా. వెరీ గుడ్. ఓకే, క్లోజ్ చేసే ముందు ఇంకేమైనా ఉన్నాయా? నన్ను ఎక్స్టెండ్ చేపిస్తున్నారు. యాక్చువల్గా మనం చదవాల్సింది ఇట్లనే చదవాలి. శాస్త్రం చదివినప్పుడే దాని మీద మంచి జ్ఞానం వస్తుంది. లేకుంటే సొల్లు ఉంటుంది. లేకుంటే సబ్జెక్ట్ నేర్వాలంటే అంటే చాలా ఓపికగా నేర్వాల్సిన విషయం అది. మనం ఎంత ఉపాసన చేస్తామో, ఉపాసన అదే. అందుకే ఇంద్రుడట, మన ఒక వ్యక్తి విద్య రావాలని ఇంద్రుని గురించి తపస్సు చేశాడు. మంత్రం చదువుతూనే ఉన్నాడు, సరస్వతి మంత్రం ఎంత చదివినా విద్య వస్తలేదు. అరే విద్య చదువుతుంటే మంత్రం చదివితే విద్య ఎట్లా వస్తుంది? మంత్రం చదవాలి ఏకాగ్రతకు, కానీ ఇది నేర్వాలి అంటే ఓపికగా గురువు దగ్గరికి పోయి నేర్చుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. గురువు చెప్పింది వినాల్సిందే, పుస్తకం చదవాల్సిందే, మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే కదా. వేరే ఆప్షన్ ఉత్తగానే ఎట్లా వస్తుంది కదా. ఇట్లా మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. చేస్తే మంచి అద్భుతమైన స్కాలర్స్ అవుతారు ఇక్కడ. అంటే ప్రతి వాళ్ళు నిజంగా పండితులు. పండ అంటే బుద్ధి. అంటే మీరు చదివేది ఏదైతే ఉందో, పెద్ద పాండిత్యం అవసరం లేదు. మీరు చదివేది ఏదైతే ఉందో, రోజు చండీ సప్తశతి ఏదో చదువుతారు, సుందరాకాండను, గురు చరిత్రను ఏదో చదువుతుంటారు. ఆ చదివే విషయాన్ని మంచిగా అర్థం చేసుకుంటారు. అక్కడ అతను ఏం చెప్పాడో దాన్ని మీరు అర్థం చేసుకునే ఆ బుద్ధి వస్తుంది. ఆ బుద్ధి వచ్చాక దాన్ని పాటించకపోవడం అదంతా మళ్ళీ మీ అది ఫస్ట్ అర్థం అయితే కదా. విషయం ఫస్ట్ తెలిసాక తర్వాత మనం దాన్ని ఏకాగ్రత వస్తుంది. తెలుసుకునే ప్రాసెసే ఒక తపస్సు. ఇప్పుడు ఈ లర్నింగ్ అనేది ఒక ప్రాసెస్ ఉంది కదా, ఇదంతానే ఒక పూజ, ఇదంతా ఒక తపస్సు. ఉత్తగానే కాదు కదా, ఇంత కష్టపడితే వస్తుంది. ఇంత ఏకాగ్రత పెట్టాలి, తలనొస్తు ఉంటుంది అప్పుడప్పుడు కదా. అదే ఆలోచనలు తిరుగుతాయి. కాబట్టి మంచిగా చదువుకోండి. వెరీ గుడ్. మళ్ళీ కలుద్దాం రేపు.